వాగ్వాదిని విద్య అంటే మంత్రశాస్త్రంలో మనకి వాగ్వాదిని విద్య అని ప్రత్యేకమైనటువంటి విద్య ఒకటి ఉంది. ఆ దేవత యొక్క మంత్రం ఉంది, వదవద వాగ్వాదిని స్వాహ. ఇది సరస్వతీదేవికి ప్రతిరూపమైనటువంటి విద్య. దాన్ని వాగ్వాదిని విద్య అని అంటారు. ఇప్పుడు మనకి వాక్సిద్ధి కలగాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి, మేము అనుకున్నది అయిపోయేట్టుగా, మా నోటి నుంచి ఏమొస్తే అది అయ్యేటట్లుగా ఏదైనా ఒక మంత్రం చెప్పండి అని. సామాన్యంగా చెప్పం. ఎందుకనంటే మీరు ఏమనుకుంటారో మాకు తెలియదు, మీకు స్థిరత్వం అనేది ఉన్నదో లేదో మాకు తెలియదు. సామాన్యంగా ఎవరికి స్థిరత్వం అనేది ఉండదు. పిచ్చివాడి చేతిలో రాయి పెట్టకూడదు. వాడు రాయి ఎటు విసురుతాడో ఎవరిని కొడతాడో తెలియదు. మనకి ఉదాహరణకి ఏమంటే, మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుల వారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం, ఉపసంహరించడం అర్జునుడికి చెప్పాడు. అదే బ్రహ్మాస్త్రాన్ని కొడుక్కి కూడా చెప్పాడు, కానీ పూర్తిగా చెప్పాల. ఎందుకనంటే కొడుకు అంత సమర్థుడు కాదు అనే విషయం ఆయనకి తెలుసు. అర్జునుడంత సమర్థుడు కాదు కొడుకు. అందుకే అశ్వత్థామకి మరీ గోల పెట్టేస్తూ ఉంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వరకు చెప్పాడు. ఉపసంహారం తెలీదు. చివరిలో చూడండి, ఉప పాండవుల్ని సంహరించిన తర్వాత అశ్వత్థామని చంపడం కోసం అని చెప్పి భీముడు, అర్జునుడు, కృష్ణుడు, పాండవులు అందరూ పరిగెడతారు, అందరూ వెనకాల పెడతారు. అశ్వత్థామ ఇంకా పారిపోయే దవ్వలేక అర్జునుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేస్తాడు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇప్పుడు వ్యాసుడు వచ్చి ఆ రెండు అస్త్రాలు కూడా చేతులతో పట్టేసుకుంటాడు. ఏమయ్యా, అసలు మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? అత్యంత బలమైనటువంటి అస్త్రాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ నాశనం అయిపోతాయి, ఈ విషయం మీకు తెలీదా? మీరు వాటిని ఉపసంహరించుకోండి అంటాడు. ముందు అర్జునుడికి చెప్తాడు, అర్జునుడిని ఉపసంహరించుకో అంటాడు. అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. అశ్వత్థామ వైపు తిరిగి, అరే నువ్వు కూడా నైనా ఉపసంహరించుకో అస్త్రాన్ని అంటాడు. నా చేత కాదు అంటాడు అశ్వత్థామ. విపరీతమైన కోపం వస్తుంది వ్యాసుడికి. అదేమిటిరా, అరే మూర్ఖుడా, అసలు ఉపసంహారం తెలియకుండా నువ్వు అస్త్రాన్ని ఎలా ప్రయోగించావు అంటాడు. నాకు తెలియదు, నువ్వు నన్ను ఏమన్నా ఒకటే, నాకు అస్త్రాన్ని ఉపసంహరించడం నాకు తెలియదు అన్నాడు. మరి ఎట్లా? అప్పుడు వ్యాసుడు దాన్ని మింగేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని మింగి తాను జీర్ణం చేసుకుంటాడు. అది కారణం. ఇప్పుడు అశ్వత్థామ చూడండి, ఇక్కడ ఆ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో, ఎవరి మీద ప్రయోగించాలో విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని ప్రయోగించేశాడు. అందుకే మాకు ఆ విద్యను చెప్పకూడదా అండి? వాగ్వాదిని మంత్రం ఉంది కదా, మాకు చెప్పకూడదా? చెప్పకూడదు. మీరేం చేస్తారో తెలీదు. ఇదంతా కూడా మంత్రశాస్త్రం అంతా కూడా ఒక సైన్సు. మేమంతా సైన్స్ నమ్ముతాం కదా, ఈ మంత్రాలను నమ్మం, ఇలా ఎప్పుడూ చెప్పకండి. మంత్రశాస్త్రం కూడా సైన్సే. ఆ పర్టికులర్ మంత్రాన్ని ఇన్నిసార్లు కనుక మీరు జపం చేసి మీరు ఏదైనా కనుక కోరినట్లయితే ఆ కోరిక తీరుతుంది అని చెప్తోంది ఇక్కడ. ఆ రిజల్ట్ అనేది ఎవరికైనా రావాలి కదా, వస్తుంది. ఎక్కడైనా రావాలి కదా, వస్తుంది. ప్రొవైడెడ్ మీరు దాని మీద అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని కనుక చేసినట్లయితే మీకు ఆ ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది. అందుకనే మీరు ఏం కోరతారో, ఏమనుకుంటారో, ఏం చేస్తారో తెలియక ఆ మంత్రాన్ని చెక్కమని మీకు చెప్పరు. చెక్కమని అంటే అసలు ఎవరికి చెప్పరు. భాస్కర్ రాయల వారి యొక్క శిష్యుడే ఆయన దగ్గర ఈ వాగ్వాదిని మంత్రాన్ని తీసుకున్నాడు. ఆ మంత్రాన్ని ఆయన జపం చేశాడు. ఆ మంత్రం సిద్ధించింది. మహారాష్ట్ర యొక్క సేనాధిపతి, ఆయనకు సంతానం లేదు.
ఈ భాస్కర్ రాయల వారు ఆయనకు వరం ఇచ్చాడు, నీకు పుత్ర సంతానం కలుగుతుందయ్యా పో అన్నాడు. కొంతకాలానికి ఆయన భార్య గర్భవతి అయింది. ఆ సమయంలో భాస్కర్ రాయల వారి యొక్క శిష్యుడు ఈ వాగ్వాదిని మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఆ ప్రాంతాలకు వెళ్తాడు. ఆ సేనాధిపతి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, నా భార్య గర్భవతి, ఏ పిల్ల పుడుతుందో చెప్పు అంటాడు. వాడు వెంటనే ఆడపిల్ల పుడుతుంది అన్నాడు ఆయన. అప్పుడు కంగారు పడిపోతాడు ఆ సేనాధిపతి. అదేంటి, మా గురువు గారు భాస్కర్ రాయల వారు మగపిల్లవాడు పుడతాడు అని చెప్పారు కదా, నువ్వు ఆడపిల్ల అంటున్నావు ఏంటి అంటాడు. మరి ఆయన చెప్పినప్పుడు నువ్వు నోరు మూసి కూరుకోవచ్చు కదా. శాపయంతో అడిగాడు. దాంతో ఆయన కోపం వస్తుంది గురువు గారికి. భాస్కర్ రాయల వారి శిష్యునే నేను కూడా, ఆయనకి మహాత్మ్యంతేనా నాకు ఈ మంత్రం అనేది సిద్ధించింది, నువ్వు నాతో తప్పు చెప్పించావు కాబట్టి నీకు నపుంసకుడు పుట్టేట్టుగా నేను శాపం పెడుతున్నాను అని చెప్పేసి ఆయన శాపం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వాడిని పురుషుడిగా చేస్తాడు భాస్కర్ రాయల వారు. అది వేరు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఆ వ్యక్తి దగ్గర సరి అయినటువంటి ఆ స్థితప్రజ్ఞుడు కనుక అతడు కాకపోయినట్లయితే ఆ మంత్రాన్ని ఎలా అయినా సరే ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మీరు అడిగినట్టుగా మీకు ఆ వాగ్వాదిని మంత్రము, వాక్సిద్ధి మంత్రము అవి మీకు చెప్పనటువంటి కారణం. అంతేకాదు, చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఆకాశ గమనం కావాలి అని. ఏం చేస్తా, నీకు ఆకాశ గమనం ఇచ్చాము, నేను మంత్రం చెప్పాను, నీకు ఆకాశ గమనం వచ్చింది. ఏం చేస్తా, కాకెళ్ళి ఎగురుతావా పైన? ఎందుకు నీకు ఆకాశ గమనం? ఇవన్నీ కూడా ఇవాళ రోజున కొన్ని రకాలైనటువంటి మంత్రాలు, వాటి ఫలితాలు పుస్తకాల్లోనే ఉన్నాయి అంతవరకే. అవి చేసేవాళ్ళు నిజంగా ఉన్నారా లేదా అని అంటే తెలియదు మనకి. అవి ఎవరన్నా చేస్తున్నారా లేదా, ఎవరికైనా ఫలించాయా లేదా మనకి తెలియదు. ఈ ఆకాశ గమనం అనేది సినిమాల్లోనే చూస్తూ ఉంటాం మనం. నారదుడు అలా మేఘాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు, అదే ఆకాశ గమనం అంటే. ఈ పని పురాణ కాలంలో చాలామంది చేశారు. అయితే ఇవాళ రోజున అవన్నీ కూడా అందుబాటులో లేనటువంటివి, అసలు వాటి జోలికి మనం వెళ్ళకూడనటువంటివి. ఈ వాగ్వాదిని మంత్రం ఎలా వచ్చింది అసలు మనకి? సృష్టి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళండి ఒక్కసారి. నామరూపాత్మకమైనటువంటి సృష్టి జరిగింది. అంటే మొట్టమొదటిగా ఓంకారము అనేది వచ్చింది. ఓంకారము అనేది అకార ఉకార మకారముల యొక్క కలయిక, అది ఓంకారం అంటే. ఈ ఓంకారం, దీనికి నామము రూపము రెండూ ఉన్నాయి. దాని నామమే ఓం, దాని రూపం మనం రాస్తున్నాం ఓంకారము అని. ఓంకారము అని మనం రాసాం ఇక్కడ ఓంకారము. నామరూపాలు ఉన్నాయి. ఈ నామరూపాలు ఉన్నటువంటి ఓంకారానికి ముందు నామాన్ని తీసుకుందాం. అకార ఉకార మకారాలు. ఈ అకార ముకార మకారాల నుంచే అక్షర సమామనాయం అంతా కూడా వచ్చేసింది. మనం చెప్పుకుంటున్నట్టుగా పంచవర్గలతో కచడ తప, ఈ వర్గులతో కూడినటువంటి సమామనాయం అంతా కూడా అక్షర వర్ణ సమామనాయం అంటారు. అదంతా కూడా వచ్చేసింది. 50 అక్షరాలు కూడా వచ్చేసినాయి. ఈ అక్షరాల నుంచే పదాలు, మాటలు, వాక్యాలు ఇవన్నీ కూడా వచ్చాయి. వీటి నుంచి సంగీతం, సాహిత్యం, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఒకటి మొత్తం అసలు భాష అంతా వచ్చేసింది. ఇందులో అన్ని రకాల గ్రంథాలు, కావ్యాలు అన్నీ వచ్చేసినాయి. ఇది నామాత్మకమైనటువంటి జగత్తు. ఇక రెండోది రూపాత్మకమైనటువంటి జగత్తు. రూపాత్మకము అంటే ఈ ఓంకారానికి ఓ రూపం ఉంది అన్నాం. ఆ రూపం నుంచే అన్ని రకాలైనటువంటి రూపాలు కూడా వచ్చినాయి. అంటే మొట్టమొదటిగా తన్మాత్రలు, తన్మాత్రల నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి అన్ని రకాలైనటువంటి జీవరాశి, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి, ఇన్ని కోట్ల జీవరాశి ఉన్నప్పుడు ఈ జీవరాశి అంతా కూడా దీని నుంచి ఈ యొక్క
ఓంకారం నుంచి ఆవిర్భవించింది. ఓంకారం అంటే పరబ్రహ్మ. కాబట్టి చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది ఎక్కడి నుంచి అంటే ఓంకారం నుంచి, పరమేశ్వర స్వరూపం నుంచే ఇది ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. ఇలా ఈ ఆవిర్భవించినటువంటి ఈ జగత్తులో నామాత్మకమైనటువంటి దాంట్లో అన్ని రకాలైన మంత్రాలు, విద్యలు కూడా వచ్చినాయి. పురుష దేవతలకు సంబంధించిన వాటిని మంత్రాలు అన్నాం, స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి వాటిని విద్యలు అన్నాం. కాబట్టి అక్కడ మంత్రాలు, ఇక్కడ విద్యలు రెండూ కూడా వచ్చినాయి. ఈ మంత్రశాస్త్రం, తంత్రాలు అన్నీ కూడా వచ్చినాయి. ఇలా వచ్చినటువంటిదే వాగ్వాదిని విద్య. ఈ సరస్వతీదేవికి ప్రతిరూపమైనటువంటి విద్య. ఈ విద్యని ఎవరైనా ఉపాసన చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ చెప్పాను కదా, ఇది ఒక బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రాలన్నీ కూడా సమర్థుడైనటువంటి వాడి చేతుల్లోనే ఉండాలి తప్పించి సామాన్యుడి చేతుల్లో ఉండకూడదు. అందుకే మీకు ఇటువంటి విద్యలు చెప్పకుండా ఉండటానికి కారణం అదే. గతంలో ఒకసారి చెప్పాను నేను, చాలామంది వచ్చి మాకు కర్ణపిశాచి కావాలి అని అడుగుతున్నారు. ఇవాళ రోజున ఈ కర్ణపిశాచి అనే ఈ విద్యకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అంటే ఏదో భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా మనకి చెప్పేస్తూ ఉంటుంది, మనకు అన్నీ కూడా తెలిసిపోతాయి. కాబట్టి మనం అన్నీ తెలుసుకుంటే ఏం చేస్తారు? తెలుసుకుని ఏం చేస్తారు మీరు? తెలుసుకుని దానివల్ల ఉపయోగం ఏం లేదు మీకు. అందుకే మీకు చెప్పకుండా ఉండేది. సృష్టిలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మానవుడు తెలుసుకోకుండానే ఉండాలి అంటాడు పరమేశ్వరుడు. ఒకవేళ నువ్వు తెలుసుకున్నావు, రేపు నువ్వు చచ్చిపోతావు అని చెప్పి, లేదా కొద్ది కాలంలో నువ్వు చచ్చిపోతావు, మరణిస్తావు అని నీకు తెలిసింది, పోతావు. ఇప్పుడు నువ్వేం చేస్తా? అయ్యో నేను పోతాను ఇవాళ నుంచి ఏడుస్తూ కూర్చుంటావు. అంతకాలం నువ్వు ఉండవు, ఈ లోపలే పోతావు. అందుకే ఇలాంటి విద్యలన్నీ కూడా ఎవరికి చెప్పకుండా ఉండండి. భవిష్యత్తుని తెలుసుకునే ఈ పనులు చేయకండి అని చెప్పేది. మనం ఎప్పుడూ ఆ పని చేయకూడదు. ఆ కర్ణపిశాచి తెలుసుకుంటే మీకు అవసరం ఉన్నవి లేనివి అన్నీ కూడా మీకు ఆ విషయాలు చెప్తూ ఉంటుంది. అవన్నీ కూడా గొప్ప విద్యలు కాదు, నీచమైనటువంటి విద్యలు. మనం ఏవైతే విద్యలు, ఏవైతే మంత్రశాస్త్రమో అని చెప్పుకుంటున్నామో, ఆ మంత్రశాస్త్రంలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. అన్నీ ఒకే లెవెల్లో ఉన్న మంత్రశాస్త్రం కాదు అది. లెవెల్స్ అంటే మానవుడు ఒక పరిధిలో ఉన్నాడు, మానవుడికి కింద అదో భాగంలో అంటే మానవుడి కన్నా కింద స్థితిలో ఉండే మంత్రాలు ఆ దేవతలు కొంతమంది ఉంటే, మానవుడికైనా పైన ఉండే దేవతలు కొంతమంది ఉన్నారు. మానవుడి కన్నా కింద స్థితిలో ఉండే దేవతలు, వాళ్ళనే మనం రాక్షసులు, యక్షులు, పిశాచాలు ఇట్లా పిలుస్తూ ఉంటాం. అయితే యక్షులు అనేవాళ్ళు మళ్ళీ మానవుడి కన్నా పై లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కుబేరుడు యక్షుడే, యక్షాయ కుబేరాయ మంత్రమే అది. కాబట్టి కుబేరుడు యక్షుల యొక్క నాయకుడు. ఇలా పై లెవెల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా మనకన్నా పై లెవెల్లో వాడిని ఆశ్రయించాలి తప్పించి మనకన్నా కింద లెవెల్లో వాడిని మనం ఆశ్రయించకూడదు. అందుకే మన వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఈ కర్ణపిశాచి కానీ లేకపోతే ఉచ్చిష్ట గణపతి కానీ ఇలాంటి మంత్రాలని చెప్పకుండా ఉండే కారణం ఇదే. అవి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యలు, వాటిని మనం ఆశ్రయించకూడదు. అవి మనకి చెరుపు చేస్తాయి, అవి మంచి చేయవు, చెరుపు చేస్తాయి. అందుకే మీకు ఆ కర్ణపిశాచి లాంటి విద్యలు చెప్పకుండా ఉండేది. మీరేమనుకుంటారు? గురువు గారికి తెలుసు, నాకు మొత్తం చెప్పడం లేదు, నేను తెలుసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు తెలుసుకోవడం ఆయనకి ఇష్టం లేని మాట నిజమే. ఎందుకని అంటే అవి తెలుసుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. అందుకనే వాళ్ళకి ఇష్టం ఉండదు. సరే, ఈ వాగ్వాదిని విద్య ఇది మనకన్నా పైన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే దేవతా విద్య. ఇది
సరస్వతీదేవికి ప్రతిరూపము అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ మంత్రాన్ని మనం చేయొచ్చు. అయితే ఇందాక చెప్పాను కదా, అది మీరు ఎక్కడ పొరపాటుగా తప్పుగా వాడతారో అనే భయంతోనే గురువు గారు ఆ మంత్రాన్ని మీకు చెప్పరు. మీరు కనుక పొరపాటుగా తప్పుగా వాడారు అంటే కొంపలు అంటుకుంటాయి, ఇంకేం లేదు. ఈ కారణం చేతనే చెప్పరు. సరే, ఇప్పుడు ఈ వాగ్వాదిని విద్యని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ విద్య యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుతుంది. మన నోట్లోంచి ఒక మాట వస్తే ఆ మాట జరుగుతుంది అంతే. మనకి ఈ చరిత్రలో ఒక కవి ఎవరో ఉన్నాడు చూడండి, పినవీరభద్ర కవి అనుకుంటాను. ఆయన నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో అది జరిగిపోతుందట. అటువంటి వరం ఉంది ఆయనకి. ఆయన కవి, ఏదో కావ్యాలు కూడా వచ్చాడు మనకి. ఆయనకి అలా జరిగేదట. ఆయన ఒక రోజున ఏదో బ్రాహ్మణులకి భోజనాలు పెడుతూ ఉన్నారు, ఈయన్ని పిలవలేదు అక్కడికి. ఈయన కూడా వెళ్ళాడు, లోపల రానివ్వలేదు ఈయన్ని. ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని ఆయన సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. లోపల వాళ్ళు తింటూ ఉన్నటువంటి వాళ్ళ విస్తాళ్లలో ఉన్నటువంటి అప్పాలన్నీ కప్పలుగాను, అన్నం అంతా సున్నంగాను అన్నట్టు. అంటే వాళ్ళ విస్తట్లో తినుబండారాల కింద అప్పాలు వడ్డించారు. అవన్నీ కప్పలైపోయి ఒకదాంట్లో ఒక విస్తట నుంచి ఇంకో విస్తటగా ఎగురుతూ ఉన్నాయి. వాళ్ళు తినడానికి పెట్టిన అన్నం అంతా కూడా సున్నం అయిపోయింది. ఆయన అన్నాడు ఆ మాట, అన్నం అంతా సున్నంగాను అన్నాడు. అది సున్నం అయిపోయింది. అటువంటి గొప్పతనం కలిగిన వాడు ఆయన. ఇంత మహానుభావుడు కూడా ఒక రోజున వాళ్ళమ్మ ఏదో వంట చేసుకుంటూ యువతలకు వచ్చింది. ఆ పొయ్యి దగ్గర ఉన్నటువంటి బూడిద, ఆ మసి అంతా ఆవిడికి ఇలా పొట్టగా అంటుకుంది. అవి చూసినటువంటి ఈయన, అమ్మా నీ కడుపు మసే అన్నట్ట. అంతే, మరుక్షణంలో ఆయన కింద పడి చచ్చిపోయాడు. ఆవిడ కడుపు కాస్త మసి అయిపోయింది, అంటే కడుపు కాలిపోయింది. ఆవిడ పిల్లలు కాస్త మరణించారు. ఒకడే కొడుకు, వాడు కాస్త చచ్చి ఊరుకున్నాడు. ఇటువంటి ప్రమాదాలు వస్తాయి అనే మీకు ఇలాంటి మంత్రాలు చెప్పకుండా ఉండేది. ఇక ఈ విషయం అంతా కూడా మనకి 341 దగ్గర నుంచి 356వ నామం దాకా ఇక్కడ వివరించడం జరిగింది. చూడండి. క్షేత్రస్వరూప, క్షేత్రముల యొక్క రూపంలో ఉండేటటువంటిది. ఈ ప్రకృతి అంతా కూడా నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా క్షేత్రమే. ఆ జగత్తు రూపంలో ఉండేది. క్షేత్రేసి, క్షేత్రాన్ని పాలించేటటువంటిది, జగత్తును పాలించేది. క్షేత్రజ్ఞ పాలిని, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, క్షేత్రము అంటే ఈ శరీరం. క్షేత్రజ్ఞుడిని, క్షేత్రాన్ని, రెండింటిని కూడా పరిపాలించేది క్షేత్రజ్ఞ పాలిని. క్షయవృద్ధి వినిర్ముక్త, వృద్ధి క్షయాలు ఏవి కూడా లేనటువంటివి. పరమేశ్వర స్వరూపానికి వృద్ధి క్షయాలు ఉండవు. జన్మ మృత్యు జరాదులు ఉండవు. జన్మ మృత్యు జరాదులు ఎప్పుడైతే ఉండవో అప్పుడు వృద్ధి క్షయము అనేవి కూడా ఉండవు. అందుకని ఈ వృద్ధి క్షయాలు ఏవి లేనటువంటివి, వాటిని నాశనం చేసేది. క్షేత్రపాల సమర్చిత. ఇక్కడ దారుకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడిని సంహరించినటువంటిది. అందుకే క్షేత్రపాల సమర్చిత అని ఆవిడ్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. విజయ, గొప్పదైనటువంటి విజయము కలిగినటువంటిది. విజయము అంటే జ్ఞానము కలిగినటువంటిది, జ్ఞానమే రూపంగా కలిగినటువంటిది. విమల, మలములు ఏవి కూడా లేనటువంటిది. మలము అంటే అజ్ఞానం. అజ్ఞానము అనేది ఏది కూడా, ఏ మాత్రము కూడా, లేస మాత్రము కూడా లేనటువంటిది. వంద్య, అందరి చేతను పూజించబడేది. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతటితోనూ కూడా పూజించబడేది. 106 జనవత్సల, వందనమనొచ్చేటటువంటి అందరి యందు కూడా
వాత్సల్యము కలిగినటువంటిది, తన భక్తుల యందు, తనని పూజించే వారి యందు అమితమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటిది. వాగ్వాదిని, వాక్కులను పలికేది, అది వాగ్వాదిని అంటే. ఇదే వాగ్వాదిని విద్య అని చెప్తున్నాం. ఇక్కడ ఇది 350వ నామం. ఈ నామంలో ఆ వాగ్వాదిని విద్య కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏమిటి ఈ వాగ్వాదిని విద్య? అస్య శ్రీ వాగ్వాదిని మహామంత్రస్య. వాగ్వాదిని అనేది మహామంత్రం. దానికి దక్షిణామూర్తి ఋషి, పంక్తి ఛందస్సు. ఈ మంత్రం ఐం క్లీం సౌ వద వద వాగ్వాదిని స్వాహ. ఐం క్లీం సౌ వద వద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రం కనుక జపించినట్లయితే, నేను ఇందాక చెప్పాను మీకు, సరస్వతీదేవి ప్రసన్నం అవుతుంది. వాగ్వాదిని దేవత అంటే సరస్వతి. ఆవిడ ప్రత్యక్షం అయ్యి మీ నోట్లో నుంచి వచ్చినటువంటి మాట జరిగేట్లుగా చేస్తుంది. అయితే ఇప్పుడు చిన్న అనుమానం, ఆ మంత్రం మాకెవరో చెప్పరు అని చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మరి ఆ మంత్రాన్ని మేము రాసేసుకుని జపం చేసేయచ్చా? మేము చెప్పే మంత్రాలు మీరు వినటానికే తప్పించి జపం చేయటానికి పనికిరావు. ఆ మంత్రాన్ని జపం చేయండి అని మేము చెప్తే తప్పించి మీరు ఆ మంత్రాన్ని జపం చేయటానికి ఉండదు. కాబట్టి మీరు టీవీలో ఏదో ఆ ప్రసంగవశాత్తు ఏదో మధ్యలో మంత్రం చెప్పేశారో, ఆ మంత్రాన్ని నేను రాసేసుకున్నాను, అలా చేయటానికి వీలు లేదు. అందులో ఇంకొక విషయం మంత్రాన్ని చెప్పేటప్పుడు టీవీలో కూర్చొని సామూహికంగా ఏదో చెప్పేస్తూ ఉంటారు, ఈ మంత్రం చేయండి అని. అలా చేయకూడదు, అలా లాభం లేదు. మీకు ప్రత్యేకంగా వాళ్ళు మంత్రం చెప్పాల్సిందే. అలా చెప్తేనే మంత్రం జరుగుతుంది. లేదా శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒకేసారి గురువుగారు మంత్రం చెప్పచ్చు. అంతేగాని ఇలా మాధ్యమాల్లో చెప్పే మంత్రాలు వినేసి మేము మంత్రజపం చేస్తాము అంటే దానివల్ల ఫలితం ఉండదు. వామకేసి, అందమైనటువంటి కేశములు కలిగినటువంటిది. వామకేశ్వర తంత్రంలో ప్రతిపాదించబడినటువంటి దేవత. వామకేశ్వర తంత్రము అంటే ఏమిటి? శ్రీ విద్యను ప్రతిపాదించే గ్రంథాల్లో వామకేశ్వర తంత్రము అనేది ఒక ఉత్తమమైనటువంటి గ్రంథం. అది ఒక గొప్ప గ్రంథం. మొత్తం శ్రీ విద్యని ప్రతిపాదించే గ్రంథాలు చాలా గొప్పవి 6 ఉన్నాయి అని చెప్పాను. లలితా శాస్త్రం, సౌందర్యలహరి, శుభోదయ స్తుతి, యోగిని హృదయం, కామకళా విలాసం, వామకేశ్వర తంత్రం. ఈ 6 కూడా చాలా గొప్పవైనటువంటి పుస్తకాలు. శ్రీ విద్యను పూర్తిగా ప్రతిపాదిస్తున్నటువంటి పుస్తకాలు. వీటిల్లో గతంలో నేను చెప్పాను, ఒక్క వామకేశ్వర తంత్రం తప్పించి మిగిలిన 5 పుస్తకాలకి నేను వ్యాఖ్య రాశాను. ఇప్పుడు 1-2 నెలల్లో, 2-3 నెలలు మహా అయితే, ఈ సమయంలో ఈ వామకేశ్వర తంత్రం అనే పుస్తకం కూడా బయటకు వస్తుంది తెలుగులో. దాన్ని కూడా మనం తెలుగులో వేయటం జరుగుతుంది. సరే, ఇప్పుడు వామకేసి, అందమైనటువంటి కేశములు కలిగినటువంటిది. అలాగే ఇక్కడ వన్యమండల వాసిని, అగ్నిమండలంలో ఉండేటటువంటిది. అగ్నిమండలంలో అంటే ఆధార స్వాధిష్టానాలు అగ్నిమండలము, అందులో ఉండేటటువంటిది ఈ దేవత. అక్కడే చెప్పాడు చూడండి. అంటే ఈ అగ్నిమండలంలో ఉండేది అంటే ఆవిడే మనకి ఈ కుండలిని శక్తి. అది మనం గుర్తించాలి, ఆవిడే కుండలిని శక్తి. జాయేత్ కుండలినీం దేవీం ఇష్టదేవస్వరూపిణీం సదా షోడశవర్షీయాం పీనోన్నత పయోధరాం. ఆ దేవతని స్తుతి చేస్తారు. అటువంటి ఆ దేవత రూపంలో ఉండేది. భక్తిమత్కల్పలతిక, భక్తజనులకు కల్పలతలాగా,
కల్పవృక్షంలాగా వాళ్ళ యొక్క కోరికలు అన్నీ కూడా తీర్చేది. భక్తులు 4 రకాలుగా ఉంటారు. జ్ఞానులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, వ్యాధి పీడితులు. వీళ్ళనే ఆర్తులు, అర్ధార్థులు అని 2 రకాలుగా మళ్ళీ చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా భక్తుల్లో ఉన్నటువంటి రకాలు. వీళ్ళందరినీ కూడా రక్షించేది భక్తి అనేది 9 రకాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం మనం. నవవిధ భక్తి అని. ఎవరి? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇలా 9 రకాలుగా భక్తి అనేది ఉంటుంది అని భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు హిరణ్యకశ్యపుడికి. ఈ 9 రకాలైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా భక్తి మత్కల్పలతిక, వాళ్ళందరి కోరికలు కూడా తీర్చేటటువంటిది. పశుపాశ విమోచని. పశువులు, మనమంతా కూడా పశువులమే. పరమేశ్వరుడు పశుపతి. పశుపతి అంటే పశువులకు అధిపతి. పశువులు అంటే ఎవరు? అజ్ఞానులు. జ్ఞానం లేనటువంటి వాళ్ళంతా కూడా పశువుల కిందే లెక్క. అందుకని పశువునాం పతి పశుపతి. ఇప్పుడు ఈ విద్యాహీనులైనటువంటి ఈ పశువుల యొక్క పాశములు అంటే భవబంధాలు. మనమంతా కూడా భవబంధాలతో, ఆ బంధాలలో కూరుకుపోయినాం మనం. ఆ భవబంధాల్లో కూరుకుపోయి కుడిచి తొట్టిలో పడ్డటువంటి ఎలుకలాగా, శ్లేష్మంలో పడ్డ ఈగలాగా బయటికి రాలేక, లోపల మునిగిపోలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎవరు? అజ్ఞాని అయినటువంటి మానవుడు. అటువంటి అజ్ఞానంలోంచి ఈయన బయటపడాలి అంటే పశుపాశ విమోచని. ఆ అజ్ఞానుల యొక్క పాశాలు, ఈ అజ్ఞానాన్ని విమోచనం కలిగించేది, తెంపేసేది. వాళ్ళందరినీ కూడా జ్ఞానజ్యోతులు వెలిగించి అజ్ఞానము అనే చీకటిని పారద్రోలేది. సంహృతాశేష పాషండ. ఇక్కడ పాషండులు అందరినీ కూడా సమూలంగా నాశనం చేసేది. పాషండులు అంటే ఎవరు? వేదాలు లేవు, పురాణాలు లేవు, ఇలా ప్రచారం చేసేవాళ్ళని పాషండులు అంటారు. ఇక్కడ మనకి వేదాలు అంటే, వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. శాస్త్రాలు ఇవి కూడా లేవంటారు వాళ్ళు. శాస్త్రాలు అంటే ఇవి మొత్తం 10 రకాలైనటువంటి శాస్త్రాలు. ఏమిటివి? పురాణాలు, న్యాయం, మీమాంస, ధర్మం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఆఖరిది కల్పం. ఇవన్నీ కూడా శాస్త్రాలు. ఇవి లేవు అని చెప్పేవాళ్ళు పాషండులు. అటువంటి పాషండులందరినీ కూడా సమూలంగా నాశనం చేసేది. సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. సదాచారాన్ని ప్రవర్తింపచేసేది. సదాచారము అంటే ఏమిటి? వేదాల్లో చెప్పినటువంటి ఆచారాన్నే సదాచారము అని అంటారు. లేదా ఎవరైనా పెద్దలు చెప్పినటువంటి విషయాల్ని, వాళ్ళు పాటించే ఆచారాన్ని, నిష్ణాతులైనటువంటి వాళ్ళు, జ్ఞానులు పాటించే ఆచారం ఏదైతే ఉన్నదో దాన్ని సదాచారము అంటారు. అటువంటి సదాచారం ప్రవర్తిక, దాన్ని ప్రవర్తిల్లజేసేది అంటూ ఇక్కడ ఈ 15 నామాల్లోనూ కూడా 356 వరకు ఉన్నటువంటి 15 నామాల్లోనూ ఈ వాగ్వాదిని విద్య, దీన్ని వివరించడం జరిగింది.